హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఏరియా ఫార్ములాస్ టాపిక్ గురించి చూద్దాం. ఏరియాస్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అంటే వేరే వేరే షేప్స్ యొక్క ఏరియాస్ ఎలా ఉండేవి అనేది డీటెయిల్గా చూద్దాం. ఏరియాస్ ఆఫ్ ద ఫార్ములాస్లో ఫస్ట్ మనకు వచ్చేసరికి రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ అంటే ఏంటి? టూ సైడ్స్ ఆఫ్ ద టూ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ఈ సైడ్ ఈ రెండు సైడ్స్ యొక్క లెంగ్త్ ఈక్వల్ అయితే దాన్ని రెక్టాంగిల్ అంటారు. సపోజ్ చూడండి, ఈ సైడ్ అంటే దీని బేస్ అంటారు, దీన్ని హైట్ అంటారు. సో ఈ రెండు ప్యారలల్ సైడ్స్ ఇవి రెండు సేమ్ లెంగ్త్ ఉంది, అవి ఒక షేప్ ఫామ్ చేస్తాయి. దాన్ని ఈ యాంగిల్ 90 degrees తోటి షేప్ ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారు మనం? రెక్టాంగిల్ అంటారు. 90 degrees ఏ కార్నర్ తీసుకున్నా కానీ మనకి 90 degrees ఉంటుంది. ఇది రెక్టాంగిల్. ఓకే, దీని ఫార్ములా వచ్చేసి వాట్ ఈస్ ద ఫార్ములా? బి ఇంటూ హెచ్. బి అంటే బేస్ మల్టిప్లైడ్ బై హైట్. దీని ఫార్ములా బేస్ మల్టిప్లైడ్ బై హైట్. ఇది ఈ ఏరియా, ఈ టోటల్ ఏరియా, ఈ ఏరియా మొత్తం, ఆ ఏరియా యొక్క ఫార్ములా వచ్చి బేస్ ఇంటూ హైట్. ఓకే, ముందరగా ఇంకా 4 షేప్స్ ఉన్నాయి విత్ రైట్ యాంగిల్స్. ఫస్ట్ ఆ షేప్స్ ఏంటో కూడా చూద్దాం. ఇంకోటి వచ్చేసి స్క్వైర్ అంటే ఈ బేసు నెక్స్ట్ ఈ హైట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. చూడండి, బేసు హైట్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. దీని ఫార్ములా ఏంటి? దీని ఫార్ములా కూడా సేమ్ ఫార్ములా మనము యూజ్ చేయొచ్చు. బేస్ ఇంటూ హైట్. బేస్ హైట్ డిఫరెంట్గా ఉంటే అది రెక్టాంగిల్, బేస్ హైట్ సేమ్ ఉంటే అది స్క్వేర్. సో ఇక్కడ ప్రాక్టీస్ చూద్దాం. ఈ రెక్టాంగిల్లో మీకు బేస్ వచ్చి 17 centimeters, హైట్ వచ్చి 10 centimeters. దీని ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. బేస్ 17 into 10, 17 meters to 10 meters. So 170 meters square. మీటర్ ఇంటూ మీటర్. ఇది రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా. అట్లాగే స్క్వేర్ ఏంటి? బేస్ నెక్స్ట్ హైట్ రెండు సేమ్ కాబట్టి ఒకటి ఇస్తే సరిపోతుంది. దీని ఫార్ములా కూడా బేస్ ఇంటూ హైట్. సో 14 centimeters into 14, 196 centimeters square. ఓకే, ఈ స్క్వేర్కి రెక్టాంగిల్కి ఫార్ములా సేమ్ అనమాట, బేస్ ఇంటూ హైట్ BH. ఇదర్ ఆన్సర్ 170 meters square, 196 centimeters square. నెక్స్ట్, వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ కట్ ద రెక్టాంగిల్ ఇంటూ హాఫ్? ఓకే, ఈ రెక్టాంగిల్ మనము ఇట్లాగా హాఫ్గా కట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. హాఫ్ అంటే ఈ కార్నర్స్ 2 points కలిపితే అది హాఫ్గా కట్ అవుతుంది. ఓకే, చూడండి, కట్ చేస్తే మనకి ఏమైంది? 2 triangles ఫామ్ అవుతుంది. 2 triangles చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇదొక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్. 2 triangles ఫామ్ అవుతుంది. సో ఈ 2 triangles సేమ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి వాటి ఏరియా ఎంత వస్తుంది? మొత్తం టోటల్ ఏరియా BH, ఒక ట్రయాంగిల్ వచ్చేసరికి BH/2. సో హాఫ్ ఇంటూ BH అన్నమాట. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమైంది? ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఇది ఈ హైట్ అన్నమాట. హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, చూసారా? సో ఈ ట్రయాంగిల్ 14 centimeters, 5 centimeters. 14 centimeters అనేది బేస్, 5 centimeters అనేది హైట్. ఇప్పుడు దీని ఏరియా ఫార్ములా చెప్పండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ 14 feet ఇంటూ 5 feet. హాఫ్ 2 ones 2 sevens. సో 7 5s means 35. ఓకే, నెక్స్ట్
ఇంకో షేప్. ఇప్పుడు మనం ఎన్ని షేప్స్ చూసాం? రెక్టాంగిల్ ఒకటి చూసాం, రెక్టాంగిల్, నెక్స్ట్ స్క్వైర్, నెక్స్ట్ ట్రయాంగిల్, 3 చూసాము. నెక్స్ట్ షేప్ వచ్చి ప్యారలాగ్రమ్. ప్యారలాగ్రమ్ అంటే ఏం లేదు, రెక్టాంగిల్ని కొంచెము స్లాంట్గా చేస్తే దాన్నే ప్యారలాగ్రమ్ అంటారు. ఈ బిలో పిక్చర్ చూడండి, మీకు క్లియర్గా అవుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ స్లైస్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద బోత్ ఎండ్స్. సో ఇట్లా ఉందనుకోండి షేప్స్, మనము ఇక్కడ 2 లైన్స్ క్లిప్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ని, ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ని ఇక్కడికి మూవ్ చేద్దాం. ఇక్కడికి మూవ్ చేసినప్పుడు మనకేమైంది? రెక్టాంగిల్ ఫామ్ అయిపోతుంది. చూడండి, చూసారా? సేమ్ రెక్టాంగిల్ ఫామ్ అయిపోయింది. సో ఏరియా పరంగా మనం ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ ఉండేదాన్ని తీసుకొని వచ్చి ఇదిగోండి, ఈ పార్ట్, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాం. సో ఏరియా పరంగా మనకి రెక్టాంగిల్కి ప్యారలాగ్రామ్కి సేమ్ అనమాట. బేస్ ఇంటూ హైట్, ఇదేమో హైట్, ఇదేమో బేస్. బేస్ అంటే ఒక లెంగ్త్ అన్నమాట. బేస్ ఇంటూ హైట్ సేమ్ ఫార్ములా కూడా మనకి ఇది ప్యారలాగ్రామ్ కూడా ఏరియాకి అప్లై అవుతుంది. సో ప్యారలాగ్రామ్ ఏరియా కూడా బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇది హైట్, నెక్స్ట్ అది బేస్. గ్రీన్ కలర్ ఉంది కదా, అది బేస్, అది హైట్. నెక్స్ట్ రాంబస్ అంటే ఏంటి? ఈ ప్యారలాగ్రామ్లో ఇది ప్యారలాగ్రామ్, సార్ ఇది ప్యారలాగ్రామ్ కదా, ఈ ప్యారలాగ్రామ్లో ఈ బేస్ నెక్స్ట్ ఇది ఈ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని రాంబస్ అని. ఇది ఇది 2 ఈక్వల్గా ఉంటే అది రాంబస్ అవుతుంది. ఓకే, దీని ఫార్ములా కూడా బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇది కూడా బిహెచ్, బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ప్యారలాగ్రామ్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలాగ్రామ్ గివెన్? ఏరియా ఎంత? ఈ ఏరియా వచ్చేసరికి ఇది బేస్ 9 ఇంచెస్ అనేది బేస్. నెక్స్ట్ ఈ హైట్ అనేది 3 ఇంచెస్. సో ఫార్ములా వచ్చేసరికి బి ఇంటూ హెచ్, 9 ఇంచెస్ మల్టిప్లైడ్ బై 3 ఇంచెస్, 9 3 37 స్క్వేర్ ఇంచెస్, స్క్వేర్ ఇంచెస్. నెక్స్ట్ రాంబస్ చూద్దాం. రాంబస్ ఫార్ములా కూడా బేస్ ఇంటూ హైట్, 4 సెంటీమీటర్స్ ఇంటూ 2.7 సెంటీమీటర్స్, సో 10.8 సెంటీమీటర్స్. రాంబస్ కూడా సేమ్. చూడండి ఆన్సర్స్ 27 ఇంచ్ స్క్వేర్, 10.8 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈ ప్యారలాగ్రామ్ ఉంది కదా, ఇంకో షేప్ వస్తుంది, ట్రిపిజాయిడ్ అని ఇంకో షేప్. అది ఎట్లాగ వస్తుందో చూద్దాం. ఈ ప్యారలాగ్రామ్ని నేను హాఫ్ చేస్తాను. ఎట్లా హాఫ్ చేస్తానంటే చూడండి, ఇట్లా హాఫ్ చేస్తాను. అర్థమైంది కదా? సో ఈ పాయింట్ ఇట్లా చేస్తాను. సో ఈ ఏరియా నెక్స్ట్ ఈ ఏరియా 2 ఈక్వల్గా ఉండేటట్టుగా ఇక్కడ నేను స్లైస్ చేస్తాను. ఇక్కడ స్లైస్ చేసినప్పుడు ఈ షేప్ని ఏమంటారంటే మనము ట్రిపిజాయిడ్ అంటాం. ఈ షేప్ని ట్రెపిజాయిడ్ అంటారు. ఈ ట్రెపిజాయిడ్ యొక్క ఏరియా కనుక్కోవడానికి ఎట్లా కనుక్కుందామో చూద్దాం. సో దీన్ని హాఫ్ చేద్దాము. ఇప్పుడు ఏరియా ఫార్ములా ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ట్రెపిజాయిడ్ ఇప్పుడు టోటల్ ఏరియా వచ్చేసరికి బిహెచ్. బిహెచ్ అంటే ఇది టోటల్, ఇది బేస్ ప్లస్ ఇది హైట్, సారీ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇది సైడ్. సో బేస్ ఇంటూ హైట్, ఈ టోటల్ ఏరియా ఫార్ములా. ఇప్పుడు దీన్ని హాఫ్ చేయొచ్చా మనం? BH/2 అనేది చేయొచ్చా? సో మామూలుగా అయితే ఈ ఫార్ములా అయితే ఇది BH/2 ఇది కరెక్టే, కానీ ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్లో ఇచ్చేటప్పుడు ఓన్లీ ఇదే ఇస్తారు. కానీ ఇక్కడ B అంటే ఈ టోటల్ వాల్యూ, ఇక్కడ H అంటే ఈ వాల్యూ.
సో ఇక్కడ నుంచి మనకి హెచ్ వచ్చింది, హెచ్ అనేది సేమ్గా ఉంది, కానీ బి సేమ్గా ఉందా? లేదు. ఇది ఈ టోటల్ బిలో కొంత పార్ట్ మాత్రమే అన్నమాట. ఓకే, అప్పుడు మనం BH/2 వేయాలంటే బిని క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ అనేది మనకి ఈ హైట్ ఓకే, కానీ బి అనేది ఈ బిలో కొంత పార్ట్ మాత్రమే ఇక్కడ ఉండే బి అనేది. సో అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? హెచ్ అనేది సేమ్. ఓకే, ఇక్కడ చూసారా, ఇది టోటల్ పారలాగ్రామ్. ఇక్కడ బేస్ 1 బేస్ 2, ఈ బేస్ 1 సేమ్ అనేది ఈ పైకి వస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఇక్కడ హాఫ్ ఈక్వల్గా డివైడ్ చేస్తాం ఈ పారలాగ్రామ్. సో ఈ బేస్ 1 ఈ బేస్ 1కి ఈక్వల్, నెక్స్ట్ ఈ బేస్ 2 ఈ బేస్ 2కి ఈక్వల్. ఓకే, సో అప్పుడు టోటల్ బేస్ రావాలంటే ఏమవుతుంది? బేస్ 1 ప్లస్ బేస్ 2, ఈ రెండు కలిపితే మనకి ఈ టోటల్ పారలాగ్రామ్ యొక్క బేస్ వస్తుంది. ఓకే, బేస్ 1 ప్లస్ బేస్ 2. సో మనకి ఈ ట్రెపిజాయిడ్లో కింద బేస్ 2 ఉంటుంది. ఓకే, ఇది అట్లాగే పైన బేస్ 1 ఉంటుంది. సో మనకు టోటల్ బేస్ రావాలంటే ఏం చేయాలి? బేస్ 1 ప్లస్ బేస్ 2, దీని మొత్తాన్ని యాడ్ చేస్తే ఇది టోటల్ బేస్. బేస్ ఇంటూ ఈ హైట్ హెచ్ బై 2 వేస్తే ఈ ట్రెపిజాయిడ్ యొక్క ఏరియా వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ బేస్ 1 ఉంటుంది ఇక్కడ 11 మీటర్స్, బేస్ 2 వచ్చేసరికి 3 మీటర్స్, హైట్ ఎంత ఉంది? 5 మీటర్స్. సో టోటల్ ఏరియా ఏమవుతుంది మనకి? బేస్ 1 ప్లస్ బేస్ 2 ఇంటూ హైట్ బై 2. సో 11 ప్లస్ 3 into 5 by 14 into 5 by 2, 70 by 2, 35 meters square. Okay, అది పార్ట్ ట్రెపిజాయిడ్ యొక్క ఏరియా 35 మీటర్స్. సో మనం ఏమేమి చూసాం ఇప్పటి వరకు? ఫస్ట్ రెక్టాంగిల్గా ఉండేవి మనకి 4 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఫార్ములా B ఇంటూ హెచ్, బేస్ ఇంటూ హైట్. ఇది బేస్, నెక్స్ట్ ఇది హైట్. సో ఇందులో ఏంటి? BH, అయితే B ఈక్వల్ టు హెచ్, ఈ స్క్వేర్లో B ఈక్వల్ టు హెచ్ అని. సో ఈ రెండింటికి కూడా ఫార్ములా B ఇంటూ హెచ్. నెక్స్ట్ ఇది పారలాగ్రామ్ అంటే రెక్టాంగిల్ని జస్ట్ స్లైడ్ చేస్తాం, ఇదే సేమ్. ఇది బేస్, మీకు హైట్ అనేది ఈ షేప్ కాదు, ఇది పర్పెండిక్యులర్గా ఉండాలి, దాన్నే హైట్. ఇది హైట్ కాదు, ఇది స్లాంట్ లైన్, దీన్ని హైట్గా కన్సిడర్ చేయకూడదు ఇప్పుడు. సో బేస్ ఇంటూ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఓకే, ఇది హైట్. సో అప్పుడేమైంది? B ఇంటూ హెచ్ అవుతుంది. ఇది బేస్, ఇది హెచ్, B ఇంటూ హెచ్. సిమిలర్గా ఇక్కడ ఇది ఈక్వల్ అయితే దాన్ని రాంబస్ అంటారు. ఈ రాంబస్ కూడా ఫార్ములా బేస్, ఈ టోటల్ బేస్ ఇటు హెచ్ అంటే ఇది రైట్ అన్న, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హెచ్, B ఇంటూ హెచ్. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? ఇది బేస్, ఇది హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియా. నెక్స్ట్ ట్రెపిజాయిడ్లో ఇది B2, ఇది B1, ఇది హెచ్. సో ఫార్ములా ఏంటి? B1 ప్లస్ B2 ఇంటూ హెచ్ బై ఇదన్నమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ 6 షేప్స్కి ఫార్ములాస్ మనకి ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బేస్, హైట్ B ఇంటూ హెచ్, ఇది కూడా బేస్, హైట్ B ఇంటూ హెచ్, ఇది కూడా బేస్, హైట్ అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతేగాని ఈ స్లాంట్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా బేస్,
హైట్. బేస్ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హైట్. నెక్స్ట్ ఇది బేస్ ఇంటూ హైట్ బై 2 ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ బేస్ 1 ప్లస్ బేస్ 2 ఇంటూ హైట్ బై 2. ఓకే.